హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే అంటే ఈ రోజటి ఆఫ్టర్నూన్ న్యూస్. వావ్ రాహుల్ గ్రేట్ కమ్బ్యాక్. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో రాహుల్ ఇన్నింగ్స్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. గత కొన్నాళ్ళుగా టెస్టులో ఫామ్ లేమితో సతమవుతున్నట్లు ఈ క్లాస్ బ్యాటర్ క్లిష్టమైన పిచ్ పై సెంచరీతో చెలరేగారు. దీంతో టెస్టులో కంబ్యాక్ స్ట్రాంగ్ గా ఇచ్చారని అభిమానులు పోస్టులు చేస్తున్నారు. భారత్ టెస్ట్ చరిత్రలోనే గొప్ప శతకాన్ని బాదారని కామెంట్లు చేస్తున్నారు. కేఎల్ అమేజింగ్ సిక్సర్ తో టెస్ట్ లో 8వ సెంచరీని అందుకున్నారు. పోలీసు ప్రేమకు ఫిదా. సాధారణంగా పోలీసులు అంటే గంభీరంగా ఉంటూ ప్రజలని భయపెడతారని చాలా మంది అనుకుంటారు. కానీ తమలో కూడా ప్రేమ ఆప్యాయత ఉంటుందని నిరూపించారు ఓ ఆఫీసర్. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వృద్ధ దంపతులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఓ గులాబీ పువ్వు ఇచ్చి వారిలో నవ్వులు పూయించారు. ఈ ప్రయాణంతో జరిగే అనర్థాలను వివరించి హెల్మెట్ అందజేశారు. పోలీసు ప్రేమకు వారు ఫిదా అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ఏదో ఎవరికైనా హెల్మెట్ లేదు కదా అని, లేదంటే ముగ్గురు వెళ్తున్నారంటే వాళ్ళకి ఫోటో తీసేసి జరిమానా విధించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ప్రేమతో నచ్చజెప్పి వాళ్ళకు హెల్మెట్ తీసుకొచ్చి ఇచ్చే పోలీసు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మనము సెల్యూట్ చేయొచ్చు. షర్మిల రాకపై రోజా కీలక వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రానున్నారనే ప్రచారంపై మంత్రి రోజా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. వైఎస్ షర్మిల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. వచ్చే ఎన్నికల్లో కుప్పం ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్తారు. 2024లో కుప్పం ప్రజలు బాబుతో ఫుట్బాల్ ఆడుతారు. టీడీపీని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఈసారి కూడా వైఎస్పీదే విజయం అని రోజా కామెంట్ చేశారు. ప్రమోషన్స్ స్టార్ట్. సంక్రాంతికి మొగడొస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీ ప్రమోషన్స్ మొదలయ్యాయి. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో ఇటు షూటింగ్ చేస్తూనే మరోవైపు రోజుకో అప్డేట్ చేస్తూ ఫ్యాన్స్ లో మరింత ఆతృతను పెంచుతున్నారు. జనవరి 12న గుంటూరు కారం విడుదల కానుండగా సంక్రాంతికి మొగడు వస్తున్నాడు అంటూ ఫోటోలను పంచుకుంటుంది చిత్ర యూనిట్. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేస్తాం సీఎం రేవంత్. ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ముందే ఊహించాం. అందుకే వారికి కూడా ఆర్థిక సాయం చేస్తామని మా మేనిఫెస్టోలో పెట్టాం. వారి వివరాలు సేకరించి సాయం చేస్తాం అని ఆయన వివరించారు. రైతు బంధుపై సీఎం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతు బంధుకు పరిమితులు విధించబోతున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి రైతు బంధు సంబంధించి ఎలాంటి పరిమితి విధించలేదు. దీనిపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ప్రకటన చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు, అంటే చెప్పారు. ఉద్యోగాలపై సీఎం రేవంత్ కీలక ప్రకటన. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు. రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన తర్వాత టీఎస్పీఎస్సీ కొత్త బోర్డును ఏర్పాటు చేస్తాం. దాని తర్వాత ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలు నిర్వహిస్తాం. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని సీఎం చెప్పారు. రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక
వ్యాఖ్యలు చేశారు. కొత్త రేషన్ కార్డులు జారీ నిరంతర ప్రక్రియ అంటే ఒక సమయము, ఒక డేట్ ఫిక్స్, ఎండింగ్ డేటు అదనేది ఏం లేదు. అర్హులందరికీ త్వరలో కార్డులు జారీ చేస్తాం. గ్రామ సభల్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తాం. అక్కడ కొత్త రేషన్ కార్డులతో పాటు ఇతర ఎలాంటి దరఖాస్తు ఫారాలు ఇచ్చినా తీసుకుంటాం. అంటే రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దాంతో పాటు మీరు ఇంకేమైనా అప్లికేషన్లు ఉన్నా కూడా విలేజ్ లో ఇవ్వచ్చు అని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నారు. ఇదండి ఆఫ్టర్నూన్ న్యూస్. బై బాయ్.